ఆర్టీసీ బస్ స్టేషన్ దోరణాలకు సంబంధించినటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు కొందరు మా ఇన్ఛార్జి వర్యులు గూడూరు ఎలక్షన్ బాబు గారికి ఇచ్చినటువంటి అర్జీ. ఈ అర్జీ ఇచ్చే క్రమంలో నాకు కూడా ఆ నాయకులు ఒక అర్జీ ఇచ్చారు. అయ్యా, మాకు ఆర్టీసీ బస్టాండు దోరణాల్లో కావాలి, దానికి ఆర్ఎండ్బి నుంచి స్థలం ఇచ్చారు ఆర్టీసీకి, అందులో ఆర్టీసీ బస్టాండ్ను నిర్మించాలని చెప్పి ఈ అర్జీ యొక్క సారాంశం. ఆ క్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు ఇచ్చినటువంటి అర్జీ మహారాజశ్రీ గౌరవనీయులైన ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి వర్యులు గూడూరు ఎలక్షన్ బాబు గారికి నమస్కరించి వివిధ పార్టీల నాయకులు ఇస్తున్నటువంటి మనవి అర్జీ అని చెప్పి సమర్పించారు. అయితే మీ పార్టీ నాయకులు మా ఇన్ఛార్జి వర్యుల దగ్గరికి వచ్చి, మీ పార్టీ వైఎస్ఆర్ పార్టీ నాయకులే మీ మీద నమ్మకం లేక, మీ పార్టీ వాళ్ళ మీద నమ్మకం లేక ఆర్టీసీ బస్టాండు 5 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పటికీ కట్టించలేదు. ఆ కట్టించని కారణంగా జాప్యం చేస్తూ వస్తున్నారు. ఇప్పుడైనా సరే మీ కూటమి ప్రభుత్వంలో మాకు ఈ ఆర్టీసీ బస్టాండ్ని నిర్మించండి అని చెప్పి అడగడానికి వచ్చారు. వస్తూ వాళ్ళు ఏం చెప్పారంటే, వచ్చిన క్రమంలో ఇన్ఛార్జి గారు నిజాయితీ పరుడు, మాట ఇస్తే నిలబడతాడు, ఆయన బస్టాండుని నిర్మిస్తాడని నమ్మకంతో వచ్చి వాళ్ళు అర్జీని ఇచ్చారు. ఆ అర్జీని ఇచ్చినటువంటి దాన్ని నువ్వు జీర్ణించుకోలేక నువ్వు నిన్న సాయంత్రం ఆర్టీసీ బస్టాండ్ స్థలం దగ్గరికి వచ్చి కూటమి నాయకులు కొట్టేస్తున్నారు అని చెప్పి ఒక మాటలు మాట్లాడుతున్నావు. సింగరాయకొండలో సర్పంచ్ నిధులు కాదు కొట్టేయడానికి, ఇది ఆర్టీసీ బస్టాండ్ స్థలం, మేము కాపాడిన స్థలము, మేము అక్కడ బస్సులు తిప్పాము. మా నాయకులు దామచర్ల ఆంజనేయులు గారు, కరణం బలరాం గారు, జంకే వెంకటరెడ్డి గారు ఇక్కడ పునాది వేశారు, బస్టాండ్ తిప్పారు, బస్సులు తిప్పారు. అటువంటి బస్టాండ్ తర్వాత మీరు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆదిమూలపు సురేష్ గారు దానికి కాంపెన్సేషన్గా ఈ ఆర్ఎండ్బి వాళ్ళకి చెల్లించి ఆర్టీసీ బస్టాండ్ తీసుకొని వచ్చి, ఆ క్రమంలో ఆయన చేసినటువంటి పద్ధతి ఏంటంటే మా నాన్న పేరు పెట్టాలని చెప్పి దానికి జీవో తీసుకురావడం జరిగింది. ఆ క్రమంలో మేము ఈ యొక్క ఆర్ఎండ్బికి మేము స్థలదాతలము, మేము స్థలం ఇచ్చాము, అటువంటిది మా పేరు పెట్టాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ఆ స్థలదాతలకు సంబంధించినటువంటి వారసులు జార్జి పేరు ఎందుకు పెడతారా అని చెప్పి మా పేరు పెట్టాలని చెప్పి కోర్టుకు వెళ్ళారు. అసలు సమస్యను పక్కన పెట్టి దాన్ని అంతా డైవర్ట్ చేసి ఇక్కడ ఎవరో కొట్టేస్తున్నారు ఆర్టీసీ బస్టాండ్ని, ఇక్కడ ఎవరో కాజేస్తున్నారని చెప్పి నువ్వు గ్లోబల్ ప్రచారం చేస్తున్నావు. ఇది చాలా తప్పు. నీకు ధైర్యం ఉంటే నీ పార్టీ నాయకులను తీసుకొని బస్టాండ్ దగ్గరికి రా. మేము ఇంకా ఇతర పార్టీల నాయకులు, బీజేపీ అయితేనేమి, కమ్యూనిస్టులు అయితేనేమి, తెలుగుదేశం పార్టీ నాయకులమైతేనేమి మేము వస్తాము, అక్కడ మాట్లాడదాం. ఎవరు అసలు పునాది వేశారు బస్టాండ్కి, ఎవరు బస్సులు తిప్పారు, తర్వాత మీరేం చేశారు, మీరు ఏ విధంగా స్వార్థానికి ఈ ఆర్టీసీ బస్టాండ్ని వైఎస్ఆర్సీపీ నాయకులు, కాంగ్రెస్ నాయకులు స్వార్థంగా ఏ విధంగా వాడుకున్నారో మీకు అవగతం అవుతుంది. మీకు తెలిసి తెలియనటువంటి పరిజ్ఞానంతో పక్కన ఎవరో ఏదో చెప్తుంటే ఎవరు ఏది చెప్తే అది పలికి, ఆ చిలక పలుకులు పలికి కొట్టేస్తున్నారు అని చెప్పి ఆ విధంగా చెప్పడం తప్పు. మీరు దీని గురించి సంపూర్ణంగా సమీక్షించండి, దాని యొక్క బస్టాండ్ విషయాన్ని కూలంకుషంగా చర్చించండి. మీరు రాండి, మేము కూడా వస్తాము, మనం అందరం కలిసి అధికారుల దగ్గరికి వెళ్దాము, బస్టాండ్ని దోరణాల్లో నిర్మిద్దాము, ప్రయాణికులకు సౌకర్యాన్ని కల్పిద్దాం.